నిన్న ముక్కోటి ఏకాదశి కదండి. మాకు దగ్గరలో ఉన్న రంగనాయక స్వామి గుడికైతే వెళ్ళామండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదట. మాకైతే రంగనాయక స్వామి గుడి ఉంది కాబట్టి అక్కడికైతే వెళ్ళాము. ఇంకా పక్కనే శివాలయం కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది అని అంటారు కదా. ఉపవాసం అంటే ఏం తినకుండా మంచినీళ్ళు తాగకుండా అని కాదండి. సమీపే వాసః అంటే స్వామివారికి దగ్గరగా ఉండడం. అంటే ఎక్కడున్నా కూడా మనము స్వామివారిని తలుచుకుంటూ ఉండడము. ఏం తినకుండా ఉండి సినిమాలు చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ అట్లా చేయడం కాదు. నీరసం వచ్చి కింద పడిపోయేలాగా ఉండేంత ఉపవాసం అవసరం లేదండి. పండ్లో పాలో అట్లా తీసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే అది ఉపవాసం. ఈ రంగనాయక స్వామి గుడికి కూడా ఉత్తర ద్వారం పెట్టారండి. మేమైతే మొత్తానికి ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారిని. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.